వాళ్ళ కూతురు. అందరికీ తెలిసిన ఆవిడే కాబట్టి ఇంతకు ముందు కూడా మన జూమ్ లో కూడా 2, 3 సార్లు వాక్యాన్ని అందించారంట. తను ఇప్పుడు ఈ సమయాన్ని తనకు అప్పచెప్తున్నాను. పాట వైజాగ్ ద్వారా లో దేవుని ఉంటారు. మహిమపరుస్తారు. వైజాగ్ లో ఉంటారు. వైజాగ్ లో ఉంటారు సిస్టర్ వాళ్ళు. ఓకే అమ్మా, పాట పాడతావురా? ఓకే ఆంటీ. ఓకే. 374 అండి. ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, హేతువేమి లేకుండా లాభమేమి పొందకుండా ప్రేమ చూపువారు లేరు లోకమందున, నేను కోరుకోకుండా నా కోసము తనను తాను చేసినాడు సిలువయాగము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, అంతస్తులు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు ఎంత వెదకినా, నీచుడనని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు, ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, స్వార్థమేమి లేకుండా ఫలితం ఆశించకుండా మేలు చేయువారు లేరు విశ్వమందున, ఏమి దాచుకోకుండా నా కోసము ఉన్నదంత ఇచ్చినాడు, ఏమి త్యాగము, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు, నా యేసయ్య లాంటి మంచి స్నేహితుడు, ప్రేమించి ప్రాణం పెట్టిన గొప్ప స్నేహితుడు, ఎవరైనా ఉన్నారా, ఎచటైనా ఉన్నారా, ఇలాంటి స్నేహితుడు. వందనాలు సిస్టర్. చక్కటి అర్థవంతమైన పాట పాడి వినిపించిన నవజీవన్ సిస్టర్ కి ఎస్తేర్ ప్రేరి వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. నిజమే కదండి, ఎవరైనా ఉన్నారా, మరి ఇలాంటి స్నేహితులు మనకి ఎవరన్నా ఉన్నారండి? మన కోసం ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరన్నా ఉన్నారా? మరి ఆ యేసయ్య మనకి హేతువేమి లాభం ఏమి లేకుండా మన కోసం మనకి ఎంత ప్రేమ చూపిస్తున్నాడు మన మీద. ఈ లోకంలో ఎవ్వరు చూపించినంత గొప్ప ప్రేమ ఆయన మన కోసం చూపిస్తున్నాడు. మన కోసం ఎంతో త్యాగం చేసిన గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఆ దేవునికి ఎంతో రుణస్తులుగా, మరి ఆస్తులు అంతస్తులు కూడా చూడ్డు దేవుడు, మరి అందరినీ ప్రేమించే దేవుడుగా ఉన్నాడు.
స్వార్థం ఏమి ఉండదు, ఫలితం ఏమి ఆశించడు. మన దగ్గర మన హృదయాన్ని మాత్రమే ఆయన కోరుకున్నాడు. ఆయన సన్నిధిలో మన హృదయం, దేవుని సన్నిధిలో మనం కుమ్మరించుకునే వారిగా ఉండాలి. మరి ఇటువంటి దేవుడు ఈ లోకంలో మనకి ఎవరన్నా ఉన్నారు? ఎవ్వరు లేరు. ఇలాంటి మనకి స్నేహం కంటే గొప్ప దేవుడు మనకున్నది. దేవునికి మనం ఎంతగానో రుణస్థులంగా ఉన్నామని పాట, చక్కని అర్థవంతమైన పాట వినిపించిన సోదరికి మరి ఒకసారి వందనాలు తెలియజేస్తున్నామ్మా. వాక్యం కూడా మీరే తీసుకుంటే ఓకే అండి. మనందరము మన సెల్ అన్ని మ్యూట్ లో పెట్టుకొని చక్కగా ఆలోచిద్దాం. అక్క షారక్క, చాలా నీ వీడియో కరెక్ట్ పెట్టుకో, అడ్డంగా ఉంది. వీడియో కోసం చేసి ఓకేనా అంటే రావట్లేమ్మా వీడియో. ఇప్పుడు వస్తుంది. కరెక్ట్ పెట్టు. కరెక్ట్ గా పెట్టుకో, వీడియో వస్తుంది కానీ అడ్డంగా ఉంది. అర్థం ఫోన్ ఒక రివర్స్ నిమిషం. తిప్పుకోరా. ఓకేనా ఆంటీ? అంటే ఓకే, లేదు, రాలేదు, ఇంకా రాలేదు. వచ్చిందక్క ఫోటో. ఇప్పుడు పోయింది. కరెక్ట్ గా రాలే మనకు ఎదురుగుండా. కానీ అడ్డం ఉంది అంతే. అడ్డం తిప్పింది ఫోన్ అంతే. లెఫ్ట్ సైడ్ లో నిలువుగా అడ్డం పెట్టి ఉంటాయి చూడు. ఆంటీ ఓకేనా? వచ్చింది మా ఇప్పుడు ఓకే, వచ్చిందమ్మా. ఇప్పుడు ఓకే. ఓకేనా ఆంటీ? ఓకే, ఓకే ఓకే. స్టార్ట్ చేద్దాం ఆంటీ. చేయండి. ఓకేనా ఆంటీ? పేరు వచ్చిన అందరికీ అండి వందనాలండి. ఇచ్చిన అవకాశానికి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆంటీ విజయ ఆంటీకి మరి తల్లి అందరి సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఈరోజు మన వాక్య ధ్యానంలో ఆదికాండం 1వ అధ్యాయము 26 నుండి 28 వచనాలండి. ఎవరైనా చదవగలుగుతారండి? చదవమంటారా? ఆదికాండము 1వ అధ్యాయము 26 నుండి 28 వరకు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. తర్వాత 27వ వచనము, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు చాలా ఆంటీ. చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, నీ ఘనమగు నామానికై వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రాజాది రాజా, దేవాది దేవ, లోకసృష్టికర్త, లోకాధికారి, సర్వోన్నతుడైన దేవుడవు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడవు తండ్రి. వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అన్ని నామముల కన్నా పైనామం గల దేవుడవు నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచు నాయన మమ్మల్ని విడువక తండ్రి, మా ఎడల కృప చూపుతున్న దేవుడవు నాయన, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సాయంత్రకాల సమయంలో తండ్రి మరొక్కసారి నైనా తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా నైనా తండ్రి గాస్పల్ హాల్ అసెంబ్లీలో తండ్రి వాక్యం చెప్పుటకు నాకు ఇచ్చిన అవకాశానికే వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నైనా. నేను కాదు కానీ నైనా తండ్రి నాకేం నేర్పించారో నైనా తండ్రి అదే తండ్రి బిడ్డలతో పంచుకోలాగిన సహాయం అనుగ్రహించమని వేడుకుంటున్నాం నైనా. నా నోటికి బూరగా ఉండమని వేడుకుంటున్నాం నైనా తండ్రి. నా జీవితంలో నేను నేర్చుకున్నానో నైనా, నాకు ఏది నేర్పించారో నైనా అది మాత్రమే నైనా బిడ్డలతో పంచుకొనలాగిన సహాయం అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన ప్రభు యేసు క్రీస్తు పెడతా అతి బతిమాలి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు స్వరూపమందు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడు మన స్వరూపమందు, తర్వాత మన పోలిక చొప్పున అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. కింద కూడా అదే, మన స్వరూపమందు నరుని సృజించదము, స్త్రీగాను పురుషునిగాను సృజించదము అని చెప్తున్నాడు అనమాట. అంటే దేవుని స్వరూపం మరి ఏంటిదండి? మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుని స్వరూపమందు నరుని పోలిక యందు నరుని సృజించదము అంటున్నాడు. అంటే ఏమిటి? దేవుని పోలిక మనం చూసినట్లయితే ఎగ్జాంపుల్ గా మనం ఏం చెప్తాం? ఒక పిల్లాన్ని మనం చూసినట్లయితే, ఎవరన్నా బిడ్డను చూసినట్లయితే మనం ఏం చెప్తామంటే, అమ్మ నువ్వు మీ మమ్మీ పోలిక అని చెప్తారు కదా కొంతమంది. అమ్మ నువ్వు నీ తండ్రి పోలిక అని చెప్తారు కదా.
స్వభావాన్ని చూసినట్లు స్వభావంలో కూడా కొంతమంది చెప్తారు కదా, మీ అమ్మలాగే నువ్వు ఇస్తావమ్మా, లేకపోతే మీ అమ్మలాగే నువ్వు పెడతావమ్మా అని చెప్తారు కదా, లేదంటే మీ నాన్నలాగే నువ్వు ఉంటావమ్మా, లేదంటే మీ నాన్న స్వభావమే నీకు కలిగి ఉండమ్మా అని చెప్తాం కదా. దేవుడినైనా చిన్న బిడ్డనైనా చూసినట్లయితే, లేకపోతే ఒకరిని చూసినట్లయితే కొంతమంది ఫీచర్స్, వాళ్ళ తల్లిదండ్రుల ఫీచర్స్ అలానే ఆ బిడ్డలో కనపడతాయి కదా, వాళ్ళని వెంటనే మనం గుర్తుపట్టగలుగుతాం. ఏమని? వీరు వీరి సంతానము, వీరు వీరు సంతానం అని. అలానే దేవుడు నరుని ఎలా సృజించాడంట? తన పోలిక చొప్పున, అంటే దేవుని పోలిక చొప్పున ఆ నరుని సృజించినట్టుగా మనం చూస్తున్నాం. ఎంత ఇంట్రెస్టింగ్ గా చేసింటాడు కదా ఆయనని, నరుణ్ణి చేయాలంటే మనం చూడగలుగుతాం కదండి. అంటే జస్ట్ నేను పరమగీతంలో మనం చూసినట్లయితే చూద్దామండి. పరమగీతములు 5వ అధ్యాయము, పరమగీతములు 5వ అధ్యాయము 10 నుండి 16 వరకు మనం చూసినట్లయితే, నా పరమగీతములు ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు పాకపక్షముల వలె కృష్ణవర్ణములు. 11 నుండి మనం చూసినట్లయితే శిరస్సు అపరంజి వంటిది అని చెప్తున్నారు. అతని తల వెంట్రుకలు ఇతని తల వెంట్రుకలు క్షమము వల్లెను నల్లనివి, కృష్ణ వర్ణములు, అవి నొక్కలు నొక్కలుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నది. అవి పాలతో కడుగబడి కడగబడినట్లున్నవి. ఉన్నది. అవి చక్కగా చదవగలుగుతారండి. చక్కగా తాచిన రత్నము వల్లే ఉన్నవి. అవి చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మములు వంటివి, ద్రవరూపక జటమాంసం వలె అవి పరిమళించును. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. అతని కాయము నీలరత్న చిత్రమై విచిత్రమగు పనిగా కనబడుచున్నది. అతని కాళ్ళు మేలి బంగారము మట్లు అందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి. అతని వైఖరి లేబోను పర్వతమును అతని దేవదారు వృక్షమును అంతా ప్రసిద్ధము. అతని నోరు అతి మధురము, అతడు అతి కాంక్షణీయుడు. యెరూషలేము కుమార్తెలారా, ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఫిజికల్ అపియరెన్స్ మనం ఇక్కడ చూసినట్లయితే ఎంత బాగా, అంటే దేవుని గురించే మనం ఇక్కడ చూస్తున్నట్లయితే ఉంటున్నాం కదండి. అతని వెంట్రుకల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు, అతని నేత్రాల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు కదా, అతని చెక్కిళ్ళ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. తర్వాత పెదవులంట పద్మములు వంటివి అని చెప్తున్నారు, కరములు చెప్తున్నారు, తార్షీషు భూషితమై స్వర్ణగోళము వలె ఉన్నవి అని చెప్తున్నారు. కాయం చెప్తున్నారు, నీలరత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు సనిగా కనపడుచున్నాం. అంటే కాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, నోరు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకి దేవుని యొక్క అంటే పోలిక, అంటే ఫిజికల్ అపియరెన్స్ గా మనము చూస్తున్నాం కదా. ఇంత బాగా దేవుని యొక్క మనము ఆలోచించుకున్నట్లయితే అంత బాగా దేవుడికి ఉన్న ఆ ఫిజికల్ అపియరెన్స్ ని, ఆద్యాన్ని ఈ మనుషునికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. అంటే మన పోలిక చొప్పున కదా, మన పోలిక చొప్పున నరుని చేద్దుము అని చెప్తున్నాడు. తర్వాత స్వభావము, తర్వాత దేవుని స్వభావం స్వరూపమందు అన్నప్పుడు కొంతమంది ఫిజికల్ అట్రిబ్యూట్స్ గా నేను జస్ట్ చెప్పాను, కానీ ఆత్మీయ స్వభావం దేవుని ఎట్లా ఆత్మీయ రూపంగా మనం చూసినట్లయితే దేవుని స్వభావం ఎలాంటి స్వభావం అండి? ఆయన మర్సిఫుల్ గాడ్ కదా, హోలీ గాడ్ కదా. మనం చూసినట్లు గ్రేస్ కదా, కలిగిన దేవుడు, తర్వాత ప్రేమ కలిగిన దేవుడు, తర్వాత ఇంకా సావరీన్ గాడ్, ఆయన తర్వాత ఇమ్యూటబుల్ గాడ్, చేంజెస్. అంటే ఎప్పుడు దేవుడు చేంజ్ కాని దేవుడు అన్నమాట, ఒకే స్థితిలో ఉంటున్న దేవుడు, ఏ పరిస్థితుల్లో మారని దేవుడుగా ఉంటున్నాడు కదా. అలాంటి స్వభావంతో, అలాంటి పోలికతో దేవుడు నరుని సృజించినట్టుగా చూస్తున్నాం కదా. ఎవరెవరుగా? స్త్రీగాను
పురుషునిగాను ఆ నరుని సృజించినట్టుగా చూస్తున్నా. అంటే చాలా ఇంట్రెస్టిగేట్ గా ఆయన ఒక్కొక్క అవయవం, ఈ కళ్ళు ఇక్కడ ఉండాలా, ఈ ముక్కు ఇక్కడ ఉండాలా, ఈ చెవులు ఇక్కడ ఉండాలా, ఈ అంటే ఈ నెక్ ఇక్కడ ఉండాలా కదా, ప్రతి ఒక్క అవయవము ఎక్కడెక్కడ ఉండాలా అనేది దేవుని చాలా ఇంట్రెస్టింగ్ గా మనకి కదా మనల్ని ఏర్పరచుకున్నట్టు సృజించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఒక చెయ్యి ఇంకొక చోట, ఇంకొక కాలు ఇంకొక చోట, పైన ఎక్కడో ఉండి తల ఎక్కడో ఉంటే ఎట్లా ఉంటదండి? చూడ్డానికి ఎంత వికారంగా ఉంటాం కదా. కానీ దేవుడు ఎలా సృజించినాడంట మనిషిని? తన పోలిక చొప్పున, తన స్వభావంతో కదా, తన స్వరూపమందు స్త్రీగాను పురుషునిగాను సృజించెను అని అంత ఇంట్రెస్టింగ్ గా అంత కదా. ఏదో ఒక అవయవం అండి మనం చూసినట్లయితే మనకి మన మన బాడీలో ఒక్క అవయవం కదా, ఏదో ఒకటి ఏదన్నా లివర్ అన్నా కొద్దిగా ఏదన్నా పాడైందంటే మన శరీరం అంతా పాడైపోతుంది కదా. మన కొద్దిగా ఏదన్నా కిడ్నీ ఎఫెక్ట్ అయింది అనుకో, మన శరీరం అంతా ఏమైపోతుంది? డల్గా అయిపోతుంది, నీరసించిపోతాము, అసలు ఏం పని చేసుకోవడానికి కూడా లేకుండా అయిపోతాం కదా. అలా ఏమి లేకుండా ఆయన ఎంత చక్కగా ఆ ఆ నరుని చేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. స్త్రీగాను ఎట్లా చేశాడంటండి? ఇద్దరిని స్త్రీగాను పురుషునిగాను చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడైతే కానీ స్త్రీగాను పురుషునిగాను చేసినాడే కానీ దేవుడు, కానీ స్త్రీకి వేరే బాధ్యతలు ఉన్నాయి, పురుషునికి వేరే బాధ్యతలు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. కానీ పురుషున్నైతే ఆయన శుద్ధ మన్నుతో చేశాడు కదా. మట్టిని తీసుకొని ఒక పురుషుణ్ణి అంటే తన పోలిక చొప్పున నీట్గా ఒక బొమ్మలాగా ఏర్పరిచి తన నాసికారంధ్రంలో జీవవాయువు ఊదినప్పుడు నరుడు జీవాత్మాయను అని మనకు ఉంటది కదా. స్త్రీనైతే ఎలా చేశాడు? స్త్రీనైతే పక్కటెముక నుండి కదా, నరుని యొక్క ఆదాము యొక్క పక్కటెముక నుండి తీసినట్టుగా చూసా. అంటే లివింగ్ క్రియేచర్ నుండి ఆమెను తీశాడు. ఈయననైతే మనము మట్టి నుండి దేవుడు చేశాడు, కానీ ఈమెనైతే ఆయన నుండి తీసినట్టుగా చూస్తున్నాం కదా. తీసి ఆయన పోలిక చొప్పున చేసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆమె లివింగ్ క్రియేచర్ నుండి తీయబడింది. అంటే ఒక సెల్ నుండి, అంటే ప్రక్కటెముక అంటే ఏమి? ఒక సెల్ నుండి కదా. అంటే సెల్ అంటే ఇట్ ఈస్ ద బేసిక్ హ్యూమన్ లైఫ్ కదా, యూనిట్ కదా. కాబట్టి ఆ సెల్ ద్వారా ఆమెని సృజించినట్టుగా మనం చూస్తున్నాం. ఇద్దరిని ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపంలో సృజించాడే కానీ ఇద్దరికి వేరు వేరు ఏమంటారు? వేరు వేరు విభిన్నమైన రోల్స్ ఈ లోకంలో దేవుడు పెట్టినట్టుగా మనం చూడగలుగుతాం కదా. ఇప్పుడు మనమైతే స్త్రీ పాత్రకు వద్దామండి. స్త్రీకి దేవుడు విభిన్నమైన రోల్ పెట్టిన, అంటే ఇద్దరు సమానమే, కానీ స్త్రీకి మాత్రం ఈ లోకంలో మాత్రం కొంచెం ఏమంటారు? కొద్దిగా పురుషుని కన్నా కొద్దిగా తగ్గవలసి ఉన్నదే కదా. స్త్రీ మనకు దేవుడు నేర్పించిన మన గ్రంథంలో కూడా లిఖింప చేశాడు కదా. అంటే స్త్రీ పురుషుని మీద అధికారం మాత్రం స్త్రీకి ఇవ్వలేదు కదా. మనం చూద్దామా అండి? కొలస్సీలు రాసిన పత్రిక అండి, 3వ అధ్యాయము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే చదువుతారండి ఎవరన్నా? 18 భార్యలారా మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువుని బట్టి యుక్తమై ఉన్నది. భార్యలారా మీ భర్తలకు విధేయులై యుండుడి. తర్వాత అండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూద్దామండి. స్త్రీలారా ప్రభుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. చాలండి. స్త్రీలారా ప్రభుని వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. కొలస్సీలకు రాసిన పత్రికల్లో కూడా ఏముంది? విధేయులై ఉండుడి అనే ఉంది కదా. అంటే ఒబీడియంట్ గా ఉండమన్నట్టుగా దేవుడు మనకి చెప్తున్నట్టుగా ఉంది. తర్వాత కొన్ని డూస్ అండ్ డోంట్స్, కొన్ని చేయవలసింది, కొన్ని చేయకూడని పనులు కూడా స్త్రీలైన మనకు దేవుడు నిర్ణయించి పెట్టాడనమాట. అది కూడా చూద్దామండి. 1వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతానండి. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో
నేర్చుకొనవలెను. నేర్చుకునవలెను. స్త్రీ తర్వాత అండి. మౌనంగా స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకి సెలవీయను. సెలవియన్. ఇక్కడ మనకి ఏమేమి చెప్తున్నాడు దేవుడు, ఏమేమి చేయకూడదని చెప్తున్నాడు? స్త్రీ ఏం మౌనం. చేయాలని చెప్తున్నాడు? స్త్రీ మౌనంగా ఉండవలసిందే. ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటైనను ఆమెకు సెలవియ్యలేదు. తర్వాత కింద చూసినట్లయితే 9వ వచనంలో చూసినట్లయితే, మరియు స్త్రీలు ఎలా ఉండాలంట? స్త్రీలను అనుకోవయు 9వ వచనం. అనుకవయు అనుకోవయు సొబుద్ధియు గలవారై ఉండుడి. తగుమాత్రపు వస్త్రములు చేతనే గాని జడల చేతనైనను బంగారము చేతనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక చాలండి. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము? పురుషుని మీద అధికారం స్త్రీకి ఇవ్వలేదు. తర్వాత అంటే పురుషుని ఎదుట ఉపదేశించుటకు, వాళ్ళ ఎదుట లేచి నిలబడి ఉపదేశించుటకు అధికారం ఇయ్యలేదు. తర్వాత మనం ఏం చూడగలుగుతున్నాం? ఆవిడ మౌనంగా ఉండాల్సిందే, సంఘంలో మౌనంగా ఉండాల్సిందే అని చూడగలుగుతున్నాం. తర్వాత ఆమె బుద్ధి ఎలా ఉండాలంట? స్వస్థ బుద్ధి కలిగినదై, తర్వాత అనుకోగలిగినదై, తర్వాత తగు మాత్రపు వస్త్రం జడలతో అయినను ముత్యాలతో అయినను అలంకరించుకోకుండా తగు మాత్రంగా ఉండాలని దేవుడు స్త్రీకి ఇచ్చిన ఆదేశం కదా. ఇక్కడ తర్వాత సబ్మిషన్ అనేది చూస్తున్నాం కదా. సొంత పురుషునికి అంటే ఫాదర్ అయితే ఫాదర్ కి, ఇప్పుడు పెళ్లి కాలేదనుకో తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి స్త్రీలు. అలానే పెళ్లి అయిన తర్వాత భర్తకి సొంత భర్తకి పురుషునికి ఏం కావాలా? విధేయులై ఉండాలా అని ఒబీడియన్స్ చూపించాలని దేవుడు స్త్రీకి ఆజ్ఞాపిస్తున్నట్టుగా చూస్తున్నాం. అంతే అండి. మనము ఇప్పుడు మ్యారేజ్ ఓస్ చెప్తాం కదా. పెళ్ళైనప్పుడు పెళ్లిలో మనం ఏం చేస్తామంటే కొన్ని మ్యారేజ్ ఓస్ చెప్తాం కదా. ఇంగ్లీష్లో అయితే ఏమన్నా ఐ టేక్ ది యాజ్ బై వెడెడ్ వైఫ్ అని చెప్పి ఆయన ఏం చెప్తాడంటే టు హ్యావ్ యూ అండ్ టు హోల్డ్ ఫర్ బెటర్ ఫర్ లాస్ ఫర్ రిచెస్ ఆర్ పువరర్ కదా. నిన్న అంటే టు లవ్ యూ అండ్ చెరిష్ యూ అని గ్రూమ్కి వస్తుంది, అంటే పెళ్లి కొడుకు వస్తుంది. అలానే ముందు కాలంలో అంట, ఇప్పుడు మరి తీసేసినారు అంటారు కానీ ముందు 1964లో అంట అక్కడ నుండే ఏంజలికన్ చర్చ్లో నుండి కొన్ని క్రిస్టియన్ ఓస్ వాళ్ళు ప్రిపేర్ చేసి మామూలుగా అదే రిపీట్ అయిద్దంట. అక్కడైతే స్త్రీకి ఏం చెప్పాడంటే ఇవే అంతా వస్తా, పురుషునికైతే లవ్ చెరిష్ అని చెప్పాడు కానీ స్త్రీకైతే లవ్ చెరిష్ అండ్ ఒబే అనేది యాడ్ అయ్యిందంట. ఇప్పుడైతే నాకు తెలియదు కానీ నేను కూడా నా రోజు మర్చిపోయినాను కానీ చదువుతున్నప్పుడు అది తెలిసిందనమాట. అంటే ఒబే అనేది, ఒబీడియన్స్ అనేది ఆ ఓలో పెట్టాడంట. అది ఎప్పుడు మనకి ఎక్కడో చదువుతున్నప్పుడు యూకే ఆమె క్వీన్ ఉంది కదండి, క్వీన్ ఎలిజబెత్ ఫిలిప్ ఉన్నారు కదా వాళ్ళు, ఆమె అయితే తన మ్యారేజ్ ఓస్లో ఇదైతే ఇంక్లూడ్ చేసిందంట. అంటే అదే పనిగా ఇంక్లూడ్ చేయించిందంట. అంటే టు ఒబే, టు లవ్ చెరిష్ అండ్ టు ఒబే, నీ పురుషునికి నీకు ఒబే చేసి ఉంటాను అనేది ఆమె ఆ వర్డ్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేయించిందంట. అయితే రాను 1924లో అంట ఆ వర్డ్ని తీసేశారంట. అంటే ఏమంటే ఇద్దరు సమానమే కదా, ఎందుకు ఇక్కడ ఈమెడెందుకు ఒబీడియన్స్ చూపించాలా, అక్కడ ఆయనకు కూడా రాయాలి కదా ఒబీడియన్స్. అక్కడ ఆయనకు లేనప్పుడు స్త్రీకి కూడా లేదు, ఇద్దరు సమానమే, అన్ని దాంట్లో సమానమే అని వాళ్ళు పెట్టినప్పుడు ఫస్ట్ ఆమె ఎవరంటే డయానా అంట ఫస్ట్ ఆ వర్డ్ని తీసేసిందంట. అంటే నేను ఒబే అనే వర్డ్ని నేను ఉచ్చరించును, లవ్ చెరిష్ అంతేగాని ఒబీడియన్స్ అనేది నేను చూపించలేను అనేది ఆమె ఉద్దేశంగా చెప్పిందంట. ఈ కాలంలో కూడా అంతే కదండి, పిల్లలు ఒబీడియన్స్ చూపించాలా అంటే ఎందుకు? ఇప్పుడు ఆయన కూడా నాకు ఒబే కావాలి కదా, నేనేం చెప్తున్నానో ఆయన వినాలా, ఆయన చెప్పేది నేను వినాలంటే నేనేం చెప్తున్నానో ఆయన వినాలా అనే దాని ద్వారానే చాలా క్లాషెస్ వస్తున్నాయి కదా మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్లో కదండి. చిన్న చిన్న విషయాల ద్వారానే కదా ఏమంటారు ఇది చెయ్యి అన్నప్పుడు
ఒక్కొక్కసారి నా జీవితంలో కూడా కొన్ని మనం ఏం చేస్తామంటే అంత ఒబీడియన్స్ చూపించాం కదా, ఏముందిలే అన్నట్టు వెళ్ళిపోతాం కదా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. స్త్రీలు ఏం చేయాలంటే తన సొంత పురుషులకి విధేయులై ఉండండి అన్నట్టు మనం చూస్తున్నాం. తర్వాత మనం కాబట్టి స్త్రీకి దేవుడు కొన్ని ఏం చెప్తున్నాడు, కొన్ని ఆదేశాలు కదా, కొన్ని ఏమేమి చెయ్యాలా, ఎలా ఉండాలో అనేది దేవుడు నిర్ణయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. సరే అండి, మన వాక్యదానానికి వెళ్ళిపోదామండి. ఆదికాండము 3వ అధ్యాయానికి వెళ్తే, ఆదికాండము 3వ అధ్యాయము చదువుతానండి. దేవుడైన యెహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. ఇదందరికీ తెలిసిన అధ్యాయమే, తెలిసిన వాక్యమే అండి. ఈ గురించి ఈరోజు కొద్దిగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను, హవ్వ గురించి. సరే, ఇక్కడ చూసినట్లయితే హవ్వని దేవుడు చేసినట్టుగా చూస్తున్నాం కదా. ఫస్ట్ మేల్ అండ్ ఫస్ట్ ఫీమేల్ కదా. సరే, ఏం చేశాడు దేవుడు? వీళ్ళిద్దరిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసి ఎక్కడ పెట్టినట్టుగా మనం చూస్తున్నాము? ఏదేను తోటలో పెట్టినట్టుగా చూస్తున్నాం కదా. ఏదేను తోట ఎలాంటి తోట అంటండి? అది మనకి హెచ్కేఎల్ గ్రంథంలో కనిపిస్తుంది కదా. చదువుదామండి ఒకసారి. హెచ్కేఎల్ గ్రంథం 25వ అధ్యాయము. హెచ్కేఎల్ గ్రంథం 25వ అధ్యాయము 13వ వచనం. 25వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఇది కాదండి, ఇంకొక చోట ఎక్కడో దేవుడు చెప్తాడన్నమాట. ఏదేను తోట గురించి చక్కగా వర్ణన ఇస్తాడనమాట. ఇలా ఉంటది, అది దేవుని తోట అని ఉంటదన్నమాట. చాలా చక్కగా దేవుడు వర్ణిస్తాడు ఆ తోటని. అలాంటి ఏదేను తోటలో ఆ బిడ్డల్ని, వాళ్ళిద్దరిని ఉంచుతున్నట్టుగా చూస్తున్నాం కదా. చాలా చక్కనైన తోట అది కదా. ఇక్కడ కింద కూడా మనం కింద చూసినట్లయితే ఏమేమి అందుకు దేవుడు, ఒక్క నిమిషం అండి, ఇక్కడ 10వ వచనంలో చూసినట్లయితే, మరియు ఆ తోటను, 2వ అధ్యాయం 10వ వచనము, మరియు ఆ తోటను తడుపుటకు ఏదేను నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలు ఆయన. మొదటి దాని పేరు షీషోను, అది హవిలా దేశం అంతటి చుట్టూ పారుచున్నది. ఇదంతా చూసినట్లయితే, మనం దాని గురించి అంతా చదివినట్లయితే చాలా పచ్చనైన ఇదిగా మనం చూస్తున్నాం. చాలా తర్వాత కింద బంగారం కదా. బంగారము అక్కడ ఏముంటదంట? అక్కడ బంగారం ఉన్నది కదా. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. మంచి తోటలో, దేవుని తోటలో వారిని పెట్టినట్లుగా చూస్తున్నాం. ఒక్కసారి చూద్దామండి. హెచ్కేఎల్ గ్రంథం 28వ అధ్యాయం తీద్దామండి. హెచ్కేఎల్ గ్రంథం 28వ అధ్యాయము 28వ అధ్యాయం 13వ వచనం అండి. చదువుతాను చూడండి. దేవుడు తోటయగు ఏదేనులో నీవుంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమని, రక్తవర్ణపు రాయి, నులిమాలిన రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. ఏ తోట అంటే దేవుని తోటయగు ఆ ఏదేనులో, దేవుని తోట. ఎక్కడ ఎంత చదువుతుంటే మనకి ఎట్లా అనిపిస్తుంది కదా. మాణిక్యాలంటే మంచి మంచి రాళ్ళు కదా. ఏమంటారు, చాలా శ్రేష్టమైన రాళ్ళు, తర్వాత మంచి బంగారపు ఇది అన్నమాట. అలాంటి దాంట్లో ఈ బిడ్డల్ని ఇద్దరిని పెట్టినట్లుగా మనం చూస్తున్నాం కదా. పెట్టినప్పుడు దేవుడు తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే అక్కడ పెట్టి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏం ఆజ్ఞ ఇస్తున్నాడు వీళ్ళిద్దరికి? 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల
తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఇక్కడ ఒకటి దేవుడైతే మంచి శ్రేష్టమైన దాంట్లో వారిని పెట్టాడు, శ్రేష్టమైనది వాళ్ళకి ఇచ్చాడు. తర్వాత ఏం చెప్తున్నాడు వాళ్ళకి? ఒక ఒక పని చెప్తున్నాడు కదా, ఒకటి చెయ్యొద్దని చెప్తున్నాడు కదా. ఏమని చెప్తున్నాడు? మంచి చెడ్డలు ఇచ్చు ఫలమును నీవు తినకూడదు, తినినప్పుడు ఏమంటున్నాడు? నిశ్చయముగా నీవు చచ్చెదవు. ఇక్కడ ఇంగ్లీష్ లో చూస్తే బట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ యూ షల్ నాట్ ఈట్, ఫర్ ఇన్ ద డే దట్ యూ ఈట్ ఆఫ్ ఇట్ యూ షల్ ష్యూర్లీ డై. యూ షల్ అన్నప్పుడు ఏంటిది? అది మనం చూసినట్లయితే అది ఫ్యూచర్ టెన్స్ కదా. అంటే ఇప్పుడు ఇప్పుడు తిన్న వెంటనే ఇప్పుడు చచ్చిపోతావు అని కాదు, కానీ అది తినిన తర్వాత నువ్వు చనిపోతావు అంటే ముందుకి, అంటే కొన్ని ఏండ్ల తర్వాత అని మనము అర్థం చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ ఇచ్చినట్టుగా చూస్తున్నాం. వీళ్ళు ఒబే చేస్తారా లేదా ఈ ఆజ్ఞని అని, అది కూడా వారికే ఇచ్చేశాడు కదా. అది అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఎందుకు దేవుడు మంచి చెడ్డల వృక్షాన్ని పెట్టాడు, జీవ వృక్షాన్ని అక్కడే పెట్టాడు, కానీ వాళ్ళకి డెసిషన్ తీసుకోవడానికి దేవుడు వదిలేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. సరే, ఇక్కడ దేవుడు ఒకటైతే చెప్పాడు, ఏమని? అది మాత్రం ఏది? మంచి చెడ్డలనిచ్చు ఫలము మాత్రం నీవు తినకూడదు అని చెప్తారనమాట. చెప్పినప్పుడు సరే, తర్వాత మరి ఆవిడకి అంటే స్త్రీని సృజిస్తాడు. స్త్రీని సృజించిన తర్వాత మరి వారిద్దరిని తీసుకొని పోయి ఏదైనా తోటలో పెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. అయిపోయింది. తర్వాత ఇక్కడ మూడో అధ్యాయంలో వచ్చిన తర్వాత మనకి ఏం కనిపిస్తుంది? ఇక్కడ ఏం కనపడుతుందంటే, ఇక్కడ మనము సమస్త జంతువులలో సర్పము చాలా యుక్తి గలదై ఉండెను అన్నట్టు మనం చూస్తున్నాం కదా. చాలా సర్పము యుక్తి గలదన్నట్టు. తర్వాత అక్కడ నుండి ఆమె స్త్రీతో ఏమంటుంది? ఎక్కడికి వచ్చిందంట ఈ సర్పము? స్త్రీ దగ్గరకు వచ్చినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా? ఇక్కడ సర్పము ఆదాం దగ్గరికి రాలేదు, కానీ ఎవరి దగ్గరికి వచ్చినట్టు మనం చూస్తున్నాము? స్త్రీ దగ్గరకు వచ్చినట్టుగా చూస్తున్నాం కదా. నాకు ఒకటి అనిపిస్తుంది, ఏదన్నా మనము లోకంలో కూడా చూసినట్లయితే, లోకంలో చూసినా, సంఘాల్లో చూసినా, ఎక్కడ చూసినా ఏదన్నా పని జరగాలంటే ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారండి? సంఘ కాపరి యొక్క భార్యల దగ్గరికి వెళ్తారు. లేదంటే సంఘం మామూలుగా సమాజంలో అయితే ఒక ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళి ఆమెని ఇంప్రెస్ చేయాలని చూస్తారు కదా. అంటే ఆ పని జరగాల అనుకుంటే ఫస్ట్ ఆమె దగ్గరికి వెళ్తారు, ఆమెను ఇంప్రెస్ చేయాలని చూస్తారు, ఆమెకి ఏదైనా ఇచ్చి ఆమెని ఏదన్నా చెప్పింది చేయాలని ఆలోచించే చాలా, అంటే ఒక 80% అట్లనే ఉంటారు అనిపిస్తుంది లోకంలో కదా. ఆడామని అంటే త్వరగా లొంగిపోతారు వాళ్ళు అని, త్వరగా ఏదన్నా చెప్పినా కూడా కొంచెం ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటారు చాలా. తర్వాత ఇంకా మనం ఏదన్నా చెప్పినా నమ్మిపోతాం కదా. ఏదన్నా కొంచెం బాధలో ఏదన్నా చెప్పినా కూడా చాలా ఈజీగా రియాక్ట్ అయిపోతాం కదా. మనము ఈజీగా రియాక్ట్ అయిపోతాము, దాన్ని ఈజీగా తీసేసుకుంటాం. వాళ్ళు ఏదన్నా వచ్చి మనం ఏడ్చి చెప్పారనుకోండి, లేదంటే ఏదన్నా వాళ్ళ విషయాలు చెప్పినారనుకో చాలా సెన్సిటివ్గా ఉంటాం కదా. స్త్రీలమైన మనము చాలా ఈజీగా తర్వాత చాలా వారిని చాలా ప్రేమించడంలో కూడా ప్రేమ ఎక్కువ స్త్రీయే చూపిస్తుంది పురుషుని కన్నా కదా. హగ్ చేసుకోవడంలో అయినా కూడా, తర్వాత కిస్ చేసుకోవడంలో అయినా, పిల్లలనైనా ఎవరినైనా మనం చూస్తే, ఎందుకంటే ఆ డెలికేట్ మైండ్ అనేది, డెలికేట్ హార్ట్ అనేది స్త్రీకై ఉంటది అనమాట. అది ఇక్కడ నాకు అనిపిస్తుంది, సర్పము మరి ఈ స్త్రీ ద్వారా పోతే కరెక్ట్ గా పని అవుతుందేమో అని చెప్పి ఆమెను దర్శించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ మనం చూసినట్లు ఆ స్త్రీలో ఇది నిజమా? ఆయన సాతాను ఏం చేస్తుంది? క్వశ్చన్ వేస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. సర్పము యుక్తి గలదై ఉండెను. ఇక్కడ అప్పుడు సర్పాలు మళ్ళీ కాళ్ళతో పాకేది కదా. మాట్లాడుతున్నప్పుడు ఆమెకి మరి వెరైటీగా అనిపించలేదేమో, కానీ అప్పుడు దేవుడు చేసినప్పుడు అన్ని జంతువులు మాట్లాడేటివేమో కదా. ఎందుకంటే దేవుడు ఆ జంతువులన్నిటిపైన, తర్వాత ఈ అన్నిటిపైన అధికారం ఇచ్చినాడు అంటే దేవుడు, తర్వాత ఆదాము పేర్లు పెట్టినాడు అంటే
అంటే మనకి అర్థం ఏం చేసుకోవచ్చు, అవి కూడా ఈయనతో సంభాషిస్తున్నట్టే మనం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఈ సర్పం అంతగా వచ్చి మాట్లాడుతుందంటే ఆమెకు అంత ఆశ్చర్యంగా కూడా ఏం కనిపించినట్టుగా లేదు కదా, రాయలేదు కదా మనకి. తర్వాత చాలా డిస్కషన్ కూడా, వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ కూడా చాలా మామూలుగా సాగుతుంది. అంటే నాకు అనిపించింది, ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ నాకు అనిపించింది ఏమంటే జంతువులు కూడా వాళ్ళతో మాట్లాడేటివేమో. కాబట్టి ఇది అంత మాట్లాడినప్పుడు ఆమె అంత ఆహ్, అంత ఆశ్చర్యంగా పోవట్లేదు. చాలా మామూలుగా మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాం గదా! అది వచ్చి ఏమనిందంట ఆ స్త్రీతో, "ఇది నిజమా? ఈ తోట చెట్లల్లో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా?" ఇక్కడ సాతాను చాలా యుక్తితో ఒక చాలా ఆహ్, ఏమంటారు, ట్విస్ట్ చేసి క్వెషన్ అడిగినట్లుగా మనం చూస్తున్నాం కదా. ఏమని అడుగుతుంది సాతాను, ఇది నిజమా? అవునా, ఇది నిజమా? ఇప్పుడు ఏదన్నా క్వెషన్ మనము వేరే వాళ్ళ దగ్గర నుండి ఆన్సర్ రావాలనుకో, మనం ఏం చెప్తాం, అవునా ఇట్లా అన్నారంట కదా, ఆ, ఇట్లా అన్నారా అంటే వాళ్ళ వాళ్ళ దగ్గర నుండి ఏమొస్తుంది, ఆన్సర్ వస్తుంది కదా. ఇక్కడ ఇది కూడా ఏం చేస్తుంది, ఇది నిజమా, దేవుడు తినొద్దని మీకు చెప్పాడా అని క్వెషన్ వేస్తుంది అనమాట. అంటే దానికి తెలియనట్టు, అది దానికి తెలుసు కదా, మరి తెలియనట్టు క్వెషన్ వేసినప్పుడు అక్కడ నుండి ఆమె ఏం చెప్తుంది, అవును తినకూడదని చెప్పాడు అనేది ఆన్సర్ రావాలి కదా ఆమె దగ్గర నుండి. మనకు కూడా సమాజం, మన దాంట్లో కూడా మామూలుగా మాట్లాడే దాంట్లో కూడా ఎవరన్నా చాలా చాకచక్యంగా ఏదన్నా ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలంటే చాలా ట్విస్టింగ్ అడుగుతారు కదా, క్వెషన్ కూడా చాలా ట్విస్టింగ్ అడుగుతారు, మనకే అర్థం కాదు. ఓకే, అది అయిపోయిన తర్వాత, ఆ పని నెరవేరిన తర్వాత మనకు అర్థమవుతుంది, ఓకే వీళ్ళు వేసిన క్వశ్చన్ దీనికే అన్నట్టు అర్థమవుతుంది అనమాట. అలానే ఈ సర్పం కూడా ఎలా చెప్తుంది, ఇది నిజమా, దేవుడు తినొద్దన్నాడా, ఇది ఇట్లా చెప్పాడా అంటే ఆమె ఏమనాలా, అవును చెప్పాడు అని కింద 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 అదే సమాధానం ఇస్తుంది కదా. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యలో ఉన్న చెట్ల ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు. ఆయన వేసిన క్వశ్చన్ కి ఈమె ఎంత బాగా సమాధానం చెప్తుందంటే, అవును తినకూడదు, తిను దినమున మేము నిశ్చయముగా చచ్చెదము అని చెప్పాడు అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఈమె మన ఆ, తర్వాత ఇంకొకటి కూడా యాడ్ చేస్తుంది కదా, యు తర్వాత వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనేను. ఇక్కడ ఇంకొక వర్డ్ కూడా యాడ్ చేస్తున్నట్టుగా ఉంది కదా. అక్కడ దేవుడైతే ఆదాముతో తినకూడదు, నువ్వు తినదినమున, డైరెక్ట్ క్వశ్చన్, ఇంకా డైరెక్ట్ గా ఆయన ఏం చేశాడు, తినకూడదు నువ్వు తినదినమున చచ్చదవు అని చెప్తాడు. అది ఇంకా డైరెక్ట్ స్టేట్మెంట్ అది. ఇక్కడైతే ఈమె ఏమంటుంది, నీవు తినదినమున చచ్చదవు అన్నాడు, దాన్ని ముట్టకూడదు అని చెప్పాడు, తినకూడదు అని చెప్పాడు, దాన్ని ముట్టకూడదు అని చెప్పాడు, ముడితే చనిపోతారు అని చెప్తున్నట్టుగా ఆమె ఇంకొక వర్డ్ ని కలుపుతున్నట్టుగా చూస్తున్నాం కదా. దేవుడి వాక్యంలో కూడా అదే ఉంది కదండి. ప్రకటన గ్రంథం 22:18 చూసినట్లయితే ఏది కూడా కలపకూడదు. మనం ఆత్మీయంగా తీసుకున్నట్లయితే ఏది కూడా దేవుడు చెప్పిన మాటకి, అప్పుడైతే వాళ్ళ గ్రంథాలు లేవు, కానీ ఇప్పుడైతే మన గ్రంథంలో దేవుడు ఏం చెప్తున్నా, దేవుడు ఏదైతే చెప్పాడో ఆ మాటకి ఏది కలపకూడదు కదా, ఏది కూడా దానికి జోడించకూడదు అని చెప్తున్నాడు. ఇక్కడైతే ఆమె అయితే జోడించేసింది, ముట్టకూడదు అని కూడా చెప్పినట్లుగా చూస్తున్నాం కదా. అంటే ఏమి ఇక్కడ అది చెప్పిన వెంటనే ఇంకా ఆయనకు కూడా అర్థమై ఉంటది కదా, ఓకే ఈమె ఇంకొక మాట కూడా యాడ్ చేస్తుంది అని చెప్పేసి ఆయన ఇంకా ఆ కన్వర్జేషన్ ని పొడిగిస్తున్నట్టుగా చూస్తున్నాం కదా. ఇక్కడ ఇంకొకటి మనం ప్రొవర్బ్స్ లో చూసినట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, విస్తారమైన మాటలో దోషముండక మానదు కదా. మన మాటలు విస్తారంగా ఉన్నప్పుడు ఏదో ఒకటి దాంట్లో తొల్లిపోతాయి కదా. నా జీవితంలో కూడా ఒక్కొక్కసారి, మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవించిన విధానమే ఇది కదా. మన లేడీస్ అంటే, ఇంకా స్త్రీలు అంటే ఇంకా అది కామన్ అన్నమాట. మనం ఎక్కువ మాట్లాడేస్తాం కదా, ఎక్కువ షేర్ చేసుకోవడానికి వెళ్తాం అట్లా. జెంట్స్ అయితే అంతగా విప్పి మాట్లాడుకోలేరు అనమాట కదా. మన మన లైఫ్ స్టైల్ అయినా, మన పద్ధతులైనా, మన ఇది ఎట్లా అంటే ఏదైనా కూడా త్వరగా త్వరగా ఇంటరాక్ట్ అయిపోతాం కదా. ఆ మా హస్బెండ్ కూడా ఎప్పుడు అంటే, నువ్వు ఎందుకు త్వరగా త్వరగా ఇదైపోతావు, ఎక్కువ మాట్లాడేస్తావు అని చెప్తుంటాడు అనమాట.
అంటే మన స్వభావం అదనమాట. అంటే ఎక్కువ కన్వర్జేషన్ చేయడానికి, లేదంటే ఒక స్త్రీ ఒక అంకుల్ చెప్పాడు అనమాట. ఒక స్త్రీ మాట్లాడినారంటే అది ఆ పక్కన వాళ్ళకి ఏదో ఒకటి అయ్యే విధంగానే ఉంటది అని ఏదో జోక్ గా చెప్తున్నాడు అనమాట అంకుల్. పురుషుడు మాట్లాడితే చాలా ఒక 10 సెకండ్స్ మాట్లాడినా వాళ్ళలో ఇన్ఫర్మేషన్ ఉంటదంట. మనము మాట్లాడితే ఆ 10 సెకండ్స్ ఒకరి మీద లేకపోతే ఏదో ఒకటి మాట్లాడతామని చెప్పేసేసి అని ఏదో జోక్ గా అంకుల్ చెప్తున్నాడు అనమాట. అయితే ఇక్కడ కాబట్టి ఈమెను చూసినట్లయితే ఆమె ఏమంటుంది, అయితే తోట మధ్యలో ఉన్న వృక్షఫలం దేవుడు మీరు చావకున్నట్టు వాటి తినకూడదు, వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనేను. సర్పంతో ఏం చెప్తుంది, దాన్ని ముట్టకూడదు, తను తినకూడదని చెప్తుంది అని ఇంకొక వర్డ్ యాడ్ చేస్తుంది. అయితే వెంటనే ఆయన అందుకొని ఏమంటున్నాడు, సర్పం ఏమంటున్నాడు, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇక్కడ సర్పము కుయుక్తితో ఏం చెప్తుంది, ఏం మాట్లాడుతుందండి, ఇది మీరు తింటే దేవుడు చెప్పినట్లు చావనే చావరు కదా. ఫస్ట్ అబద్ధం చావనే చావరు అంటుంది. తర్వాత సెకండ్ అబద్ధం ఏం చెప్తుంది ఆవిడతో, దేవతల వలె ఉందురనియు, దేవునికి తెలుసు కాబట్టి మీరు దేవతల వలె ఉంటారు కాబట్టి ఇది తింటే మీరు నాలాగా అయిపోతారు కాబట్టి దేవుడు వారిని తినకోకుండా చేస్తున్నాడు అనే ఇంప్రెషన్ కలగజేస్తుంది కదా. ఇక్కడైతే దేవతల వలె అని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో అయితే గాడ్స్ అని ఉంటది అనమాట. గాడ్ అని ఉంటది అంటే దేవునితో సమానంగా, దేవుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు చేసిన నరుని స్త్రీని మరి ఆయన పోలిక చొప్పున చేసినాడంటే ఆయనతో సమానంగా ఉండాలనే చేశాడు కదా దేవుడు. అన్ని దాని మీద అధికారం ఇచ్చేశాడు. దేవునికి ఇష్టమైన తోటలో పెట్టాడు. మరి అన్ని అధికారాలు ఇచ్చిన తర్వాత కూడా సాతాను ఏమని చెప్తుంది, ఇక్కడ మనకి దేవునితో సమానంగా ఉంటారు కాబట్టే మిమ్మల్ని ఇలా తినకూడదని చెప్పాడు అని రాంగ్ ఇంప్రెషన్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. చూద్దామండి, యోహాను సువార్త 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో చూసినట్లయితే కింద రాస్తారు చూడండి, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకునుడై ఉన్నాడు. ఎవరి గురించి ఇక్కడ, సాతాన్ గురించి దేవుడు చెప్తున్నట్టుగా చూస్తున్నాం కదా. వాడు అబద్ధికుడు, అబద్ధాలకు జనకుడు కదా, జనకుడై ఉన్నట్టుగా చూస్తున్నాను కదా. ఎంత అబద్ధాలు కదా అవి. దేవుడైతే మీరు తింటే చచ్చిపోతారు మీరు అని చెప్తుంటే ఈయనేం చెప్తున్నాడు, మీరు చావనే చావరు, తర్వాత దేవుని వలె ఉంటారు అని ఆశ కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అప్పుడు వెంటనే ఈవిడ ఏం చేస్తుంది, అన్ని చెప్పినా కూడా కింద పోయిన తర్వాత ఏం చేస్తుంది, ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఆ వృక్షాన్ని తినినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇక్కడ దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏమంటే, ఒబీడియన్స్ అనేది మనకి ఫస్ట్ శామ్యూల్లో కూడా ఉంటది కదండి. ఫస్ట్ శామ్యూల్ 15:22లో ఏముంటది, బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం కదా. ఇక్కడ దేవుడు ఒక చిన్న పనే చెప్పాడు వాళ్ళకి, మరి పెద్ద పని ఏమి వాళ్ళకి ఏం చెప్పలేదు, చిన్న పని. ఏం పని చెప్పాడు, మీరు అది తినద్దండి అని చెప్పాడు. అది కూడా వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాడు. రెండు పెట్టి వాళ్ళకే ఆప్షన్ ఇచ్చాడు. ఈ రెండిట్లో మీరు ఏదన్నా అంటే ఇదైతే చెప్పాడు, ఏమని, ఇది తినుదినమున మీరు చచ్చెదరు కాబట్టి తినద్దండి అని చెప్పినప్పుడు మరి ఏం చేయాలి, దేవుడు చెప్పాడు మాకి ఇలా తినకూడదు అని చెప్పినా కూడా ఆయన చెప్తే ఆయన మాటల్లో, సాతాను మాటల్లో లొంగిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. దేవుడు ఒబీడియన్స్ చూపిమని చెప్పినప్పుడు వీళ్ళైతే ఆ ఒబీడియన్స్ ని దాటేసినట్టుగా, అంటే ఒబీడియన్స్ చూపించుకోకుండా సాతాను ఏదైతే చెప్తున్నాడో ఆ అబద్ధాల్లో మునిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం కదా. తర్వాత అక్కడ నుండి మనము కిందకు చదువుకుంటా వస్తే అక్కడ ఏమైపోతుంది, అందరికి తెలిసిన అధ్యాయమే కదండి.
ఇక్కడ వాళ్ళు తింటారు. తినిన తర్వాత ఏమైపోతారు, వాళ్ళు కనులు తెరుచుకుంటాయి. తెరుచుకున్నాక వారేమో దిగంబరులై గ్రహించుకుంటారు. ఆకులు కింద చదివినట్లయితే 7వ వచనం నుంచి కిందకి చదివినట్లయితే, ఆకులు కుట్టి తమకు కచడములు చేసుకొని చల్లటి పూట తర్వాత కచడాలు చేసుకొని దేవునికి దూరంగా దాచుకొని ఉన్నట్టుగా చూస్తున్నాము. తర్వాత దేవుని స్వరం వింటున్నప్పుడు వాళ్ళు ఎక్కడున్నావు అని అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, దాగుకొంటిమి అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. తర్వాత నుండి అంతా తెలిసిన వచనమే కదా, అధ్యాయాలే కదండి. ఇక్కడ మనము చూసినట్లయితే ఫస్ట్ది బీ కంటెంట్ విత్ వాట్ యు హ్యావ్. మనకి కలిగిన వాటిలో సంతృప్తి కలిగిన జీవితాలు మనకి ఉండాలా అని దేవుడు నాకు నేర్పించిన పాఠం అండి. ఎందుకంటే ఇక్కడ ఈమెను చూసినప్పుడు స్త్రీని హవ్వను చూసినట్లయితే ఆమె స్త్రీ కంటెంట్ కలిగిన లైఫే కదా. అసలు ఆమె జీవితం చూస్తే బాధ లేదు, దుఃఖం లేదు కదా. మనకి తిండి గురించి ఆలోచన లేదు, వంట పని చేయాలని లేదు, తర్వాత అత్తమామల పోరు లేదు, తర్వాత ఆడపడుచుల పోరు లేదు, తర్వాత భర్త పోరు లేదు కదా. హ్యాపీ లైఫ్ కదా ఆవిడది. చక్కగా పోయి అవి ఫలాలు తీసుకోవడం, దేవుడు అన్ని ఈజీగా ఇచ్చాడు, ఫలాలు తీసుకోవడము, తినడము కదా. చక్కని లైఫ్ కదా ఆమెది. అయినప్పటికీ ఆ కంటెంట్ కూడా ఆమె ఏమంటారు, ఆ బ్లెస్సింగ్స్ ని కూడా ఆమె తోసివేసుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఏదైతే సంతృప్తి కలిగి జీవించాలో అది ఆమె తోసేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. దేవుడు ఒక్కటే కదా చెప్పింది, ఇంకా అన్ని ఈజీగానే ఇస్తున్నాడు కదా. అన్ని ఈజీగా, ఏమి కష్టపడిన అవసరం లేదు. బాధ లేదు, దుఃఖం లేదు, అనారోగ్య పరిస్థితులు లేవు, ఎవరితో పోరు లేదు ఆమెకి. చక్కగా వెళ్ళిపోవడం, తినడము, చెప్పినట్లు ఏ బాధ లేదు కదా. చక్కగా జీవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అలాంటి జీవితంలో ఆమె సంతృప్తి కోరుకోకున్నట్టుగా చూస్తున్నాం కదా. ఏం చూస్తున్నాం అక్కడ, ఆయన ఏదైతే చెప్పాడో, సాతాను ఏం చెప్పినాడు, మీరు తింటే ఎట్లుంటారంట, దేవునితో సమానంగా ఉంటారు కాబట్టి తినమని చెప్తే ఆవిడ చక్కగా అది ఇంకా 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 కావాలని కదా. ఇదే కాదు లైఫ్, దేవుడు మాకు ఎంత మంచి లైఫ్ ఇచ్చాడు కదా, ఎంత మంచి జీవితం కలిగి ఉన్నాం కదా అనేది ఆమె గుర్తుంచుకోకుండా ఇంకా దేవునిలాగా మేము అయిపోతామేమని ఇంకా కావాల్సిన, ఇంకా ఏదో కావాల్సిన జీవితం ఉంది నాకి అనేది ఆమె ఆలోచించుకున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. అలా ఆలోచించుకునే కదా ఇప్పుడు ఆయన ఇది ఇట్లా జరుగుతుంది, ఇది మీరు తింటే దేవునిలాగా ఉంటారు, మీరు తినండి అంటేనే కదా ఆమె తినింది. అంటే ఏమి, దేవునితో పాటు మేము ఉండాలా, దేవునితో సమానంగా ఉండాలా అని ఆలోచించుకుంది కాబట్టే ఆమె తినింది. అంటే ఆ లైఫ్ కన్నా ఇంకొక లైఫ్ ఇంకా బాగుందేమో ఆ లైఫ్ అని ఆమె అర్థం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం కదా. హెబ్రీ పత్రికలో చూద్దామండి. హెబ్రీ పత్రికలో చూసినట్లయితే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం అండి. 13వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇక్కడ మనకి తృప్తి అనేది ఉండాలన్నమాట. కంటెంట్ లైఫ్ అనేది ఏది దేవుడు ఇచ్చాడు మనకి, ఆ లైఫ్ లోనే మనం ఉండాలా. దేవుడు మనకి ఇది ఇచ్చాడు, ఓకే, ఈ లైఫ్ లో దేవుడు నా మంచి కోసమే కోరి కదా ఇచ్చింది అని ఆ లైఫ్ లోనే మనం ఎట్లా ఉండాలా, సంతృప్తి కలిగే జీవితాలు కలిగి ఉండాలని. కీర్తన 103:2 కూడా అదే ఉంటది కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని కూడా మరువకుము అని ఉంటది కదండి. అంటే ఆయన ఎంత ఉపకారం కదండి వాళ్ళకి చేసింది. ఆ తోటలో వాళ్ళకి ఎంత ఈజీ లైఫ్ ఇచ్చినా కూడా ఆమె ఏం చేస్తుంది, ఆయన ఉపకారాలన్నీ మర్చిపోయినట్టుగా చూస్తున్నాం కదా. తృప్తి కలిగిన జీవితం మర్చిపోయినట్టుగా చూస్తున్నాము ఈ కదా ఆ హవ్వ. ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా, ఇంకా దేవునిలాగా ఉంటే ఇంకా మాకు ఏమి సుఖాలు ఉంటాయో అని ఆమె ఆలోచించుకున్నట్టుగా చూస్తున్నాం కదా. మనము మన జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి అదే మనము చూస్తాం కదా. ఏదో ప్రతి ఒక్క జీవితంలో అంతే, నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా కూడా మనం ఎన్నో చెప్తాం, నేను ఎన్నో చెప్తాను కానీ కానీ ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే, ఇది ఉంటే బాగుంటది కదా, ఇది ఉంటే బాగుంటది కదా, ఇలా జరిగింటే బాగుంటది కదా వాళ్ళు అంటే
ఒక్కొక్కరి లైఫ్ని మనం చూస్తున్నట్లయితే, కొంతమంది లైఫ్ని చూసినట్లయితే, సరే వారికి ఉద్యోగం ఉంది కదా, నాకు ఉద్యోగం లేదు కదా, తర్వాత లేదంటే వారు ఇలా ఉన్నారు కదా, నా జీవితం ఎందుకు ఇలా ఉంది అనేది ఒక్కొక్కరు కొంతమందికి కొన్ని వస్తాయి. ఒక్కొక్కసారి నేను కూడా అలానే ఆలోచన, అందరు చూడు ఎంత మంచిగా ఉద్యోగాలు చేసుకుంటుంటే, నా ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అందరూ ఎంత మంచి ఉద్యోగాలు చేసుకుంటే, ఇంత చదివి నేను ఇంట్లో ఉండాల్సి వస్తుంది, ఏంటి దేవా అని నేను ఎన్నో రీతులుగా దేవునితో పోరాడితే వచ్చానన్నమాట. కానీ దేవుడు అన్నాడు, నేను ఇచ్చింది చాలు. అంటే ఏదో ఒక పర్పస్ కోసం మనల్ని అది ఆపు చేస్తాడు దేవుడు. కొంచెం కొంచెం ట్రై చేశాను కానీ ఏది సక్సెస్ కాలేదన్నమాట. అప్పుడు దేవుడు నాకు నేర్పించిన పాట, నువ్వు కంటెంట్ లైఫ్ సరే ఉండు. తర్వాత ఒకవేళ నీ జీవితంలో అది లేదేమో, లేదంటే అట్లా కొన్ని నాకు ఎగ్జాంపుల్ గా చూపించాను. కొంతమంది ఏమనుకుంటారు, నాకు ఇది లేదు, కానీ పిల్లలు పుట్టకోకుండా ఉండే వాళ్ళు ఎంత బాధపడుతుంటారు కదండి. వాళ్ళు పిల్లలు లేక బాధపడుతున్నారు కదా, కొంతమంది బాధపడుతుంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు లేక బాధపడుతుంటారు కదా, కొంతమంది తల్లిదండ్రులు లేక బాధపడుతుంటారు కదా, కొంతమంది కొన్ని విషయాల్లో కదా, భర్త సరిగ్గా లేక వారి పడుతుండే ఆవేదన కదా. కానీ దేవుడు మన జీవితంలో అన్నీ ఇచ్చాడు కదా. పిల్లల్ని ఇచ్చింటాడు కొన్ని లైఫ్ లో, తర్వాత మంచి హస్బెండ్ ని ఇచ్చింటాడు, తర్వాత మంచి లైఫ్, సెటిల్డ్ లైఫ్ కదా. దేవుడు నాకు అది నేర్పించాడు. అన్నీ ఉన్నప్పుడు ప్రతిదానికి ఇది లేదే అని మనము ఆలోచించుకున్న అవసరం లేదు. ఇప్పుడు మనకి పిల్లలు కలగలేదు అనుకున్నామండి. పిల్లలు కలగలేదు అన్నప్పుడు మనం ఏమనుకుంటే దేవునితో పోరాడతాం కదా, గొజాడతాం, దేవా నాకు బిడ్డనివా. ఒక్కొక్కసారి దేవుడు అంటే నా కృప నీకు చాలును కదా అన్నట్టుగా మనము, నా జీవితంలో అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు ఏదన్నా విషయానికి మనము ఏదన్నా చాలా గోజాడుతున్నప్పుడు అది ఇయ్యలేదనుకో, ఆ డోర్ క్లోజ్ అయిపోయినట్టే. ఇంకా దేవుడు అది మనం తెరవాలని ప్ర ఏ పరిస్థితులు గుండా ఎలా పోయినా కూడా అది ఆ డోర్ అయితే తెరుచుకోదు. ఎందుకంటే దేవుడు అది క్లోజ్ చేసినప్పుడు ఇంకా అదే డోరు క్లోజ్ కావాల్సిందే. అలా మన జీవితాల్లో కూడా కంటెంట్ లైఫ్ అనేది, సంతృప్తికరమైన జీవితము అనేది ఉండాలని దేవుడు నాకు నేర్పించాడండి. తర్వాత మనం చూసినట్లయితే, బిలీవ్ దట్ గాడ్ ఇంటెన్షన్ ఫర్ యూ ఆర్ గుడ్. దేవుడు ఉద్దేశాలు మన పట్ల మంచివని నమ్మాలి కదా. ఇక్కడైతే హవ్వ దేవుని ఒక ఉద్దేశంతోనే కదా దేవుడు చెప్పింది, ఆ ఫలం తినద్దమ్మా, తినుదినువున మీరు చచ్చెదరు అని చెప్పినప్పుడు, ఆదాంతో చెప్పినప్పుడు ఒక ఉద్దేశంతోనే చెప్పింటాడు కదా. అయ్యో ఇది తింటే నా బిడ్డలు ఎంత, తర్వాత తినిన తర్వాత వారి లైఫ్ ఎలా, దేవుడు వాళ్ళని ఎలా పనిష్ చేయాల్సి వచ్చింది చెప్పండి. వారు కష్టపడి నేలను పండియాల్సి వచ్చింది, కష్టపడి తినాల్సి వచ్చింది కదా, కష్టపడి ఆమె ఆ పిల్లల్ని కనాల్సి వచ్చింది కదా. చాలా కష్టాలు ఉంటాయని దేవునికి తెలుసు కదా. ఆ ఉద్దేశంతోనే కదా దేవుడు ఏమంటాడు, ఆ మీరు ఈ వృక్ష ఫలమును తినద్దు అని చెప్పినందుకు ఒక ఉద్దేశం అనేది దేవునికి ఉంటది కదా. ఆ ఉద్దేశాలు దేవుడు ఎందుకు ఇది చెయ్యొద్దు అంటున్నాడో అది మనము గుర్తించుకోవాలన్నమాట. బిలీవ్ దట్ గాడ్ ఇంటెన్షన్ ఫర్ యూ ఆర్ గుడ్. దేవుడి ఉద్దేశాలు మన పట్ల మంచివని ప్రతిదీ నమ్మాలన్నమాట. చూద్దామండి, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే, 29:11 అండి. నేను కింద చూస్తాం, సమాధానకరమైన రాబో కాలమందు మీకు ఉద్దేశించిన సంగతులను సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మన పట్ల ఉండే ఉద్దేశాలు హానికరమైనవి ఏం కాదండి, సమాధానకరమైన ఉద్దేశాలతోనే దేవుడు మనకి ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యి అని చెప్తుంటాడు. వీళ్ళకు కూడా, ఆదాంకి హవ్వకి కూడా మంచి ఉద్దేశంతోనే దేవుడు చెప్పాడు, ఇది చెయ్యొద్దండి అన్నప్పుడు అవి మనము నమ్మాలి. దేవుడు ఏదైతే మన జీవితాల్లో ఇది వద్దు, ఇది చెయ్యి అని చెప్తున్నాడో అది మనము చేసేవారిగా ఉండాలన్నమాట. తినద్దు అన్నప్పుడు తినకూడదు, తిను అన్నప్పుడు తినాలా, అంతే అన్నమాట. ఇక్కడికి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళాలి, వెళ్ళొద్దు అని మనకి దేవుడు చెప్తున్నప్పుడు వెళ్ళకూడదు అన్నమాట. మనం అదే విధంగా తర్వాత కిందకు చూసినట్లయితే 1 జాన్ చూద్దామండి.
యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే 2వ అధ్యాయం 16వ వచనం చూసిన లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఇక్కడ మనం చూసినట్లయితే ఆది కాండము 3వ అధ్యాయానికి వచ్చేద్దామండి. 3వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇక్కడ ఆమెకు ఎట్లా కనిపించిందంట అది అందుకు కింద చూసినట్లయితే స్త్రీ ఆ వృక్షము ఎలా కనిపించిందంట, ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియు ఉండుట చూచినప్పుడు. వృక్షం ఆహారంనకు మంచిది, ఇదేం చూస్తుంది, శరీరాశకు నిదర్శనం కదా. తర్వాత కన్నులకు అందమైనది, ఇది చూసినట్లయితే నేత్రాశకు చూస్తున్నాం. తర్వాత కిందకి ఇంకొక వచనం వివేకమిచ్చు రమ్యమైనది, ఇది చూసినట్లయితే జీవపు డంబము కదా. అవన్నీ ఆమెకి ఆ పండులో కనిపించినాయి. ఇవన్నీ ఏదైతే దేవుడు చెప్పాడో ఉండకూడదని అవన్నీ ఎట్లా కనిపిస్తున్నాయి ఆమెకి ఆ పండులో. చాలా భలే రాస్తారు కదా, స్త్రీ ఆ వృక్షము చాలా ఆహారమునకు ఎంత చాలా అన్ని ఉన్నాయి కదా, మరి అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, అన్ని రమ్యంగా ఉంటాయి. కానీ ఈ ఫలం అయితే ఎట్లా కనిపిస్తుందంట, ఆమెకు ఆహారంనకు మంచిదియు కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనదిగా కనిపిస్తుందంట. అంటే ఈ లోకాన్ని ఆమె దేవుడు ఈమె పండు ఎలా కనిపిస్తుంది ఆమెకి, ఇవన్నీతో కూడిన లోకాన్ని చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఇది చూసి తర్వాత ఆమె ఏం చేసింది, అది తీసుకొని తిన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. థర్డ్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నో వాట్ గాడ్ రియల్లీ కేర్స్ అబౌట్ రియల్లీ కేర్ తర్వాత నో వాట్ గాడ్ రియల్లీ సెడ్. దేవుడు ఏమి చెప్పాడో అనేది కేర్ఫుల్ గా మనము అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు, తినద్దు అని చెప్పినప్పుడు కేర్ఫుల్ గా అవును తినద్దు అంతే. ఇక్కడ మనము మన జీవితాల్లో ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఎన్నో బోధలు వచ్చేసినాయి కదా మనకి. మనం బైబిల్ చదివితే మనకి దేవుడు కరెక్ట్ గా మాట్లాడతాడు కదా. మనం బైబిల్లో కూర్చొని మన అధ్యాయంలో మన ధ్యానంలో మనం చదువుకుంటా పోతే కరెక్ట్ గా దేవుడు మనకి ఏం చేయాలో ఏం చేయకూడదో ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా మనకు అర్థమైపోతుంది కదా. కొంతమంది సేవకులైతే అంటే బయట చూసినట్లయితే ఎంతో చాలా రమ్యంగా చెప్తారు కదా వాక్యాన్ని. ఇప్పుడు మనం ఏం చెప్తాము, స్త్రీలు ప్రవచించకూడదు, తర్వాత ఏమంటారు భాషలతో మాట్లాడకూడదు అని ఉంటది కదండి మనకి. మనం చెయ్యం అది, కానీ బయట అయితే అది చేస్తారు కదా. అది చెయ్యాలని కూడా చెప్తారు కదా. కానీ దేవుడు మనకి ఏదైతే చెప్పాడో దాన్ని కేర్ఫుల్ గా మనం ఏం చేయాలంటే ఏం చెప్పాడు కరెక్ట్ గా అర్థం చేసుకోవాలి. బైబిల్ చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్క పాయింట్ వైజ్ గా మనము అర్థం చేసుకుంటా పోతే దేవుడు కరెక్ట్ గా మనకి ఆ అవగాహన తర్వాత ఆ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, చాలా కదా. దేవుడు ఎన్నో రకాలుగా మనల్ని హెచ్చరిస్తూనే ఉంటాడు కదా. కానీ మనకైతే లోకంలో అయితే ఎన్నో కదా. ఇప్పుడు ఎక్కడో నేను విన్నానండి, డాన్సులు చెయ్యొచ్చు, సంఘంలో ఎగరచ్చు అనేది ఒక ఆయన చెప్తున్నాడు అనమాట. మంచి పెద్ద ఆయన ఏం చెప్తున్నాడంటే దేవుడు చెప్పాడు కదా నాట్యమాడి దేవుణ్ణి స్తుతించుడి అన్నప్పుడు మనకు కూడా అది అర్థమైంది కదా. ఆ వాక్యం అనేది మనకే అర్థమైంది. అంటే వాళ్ళకేమని అర్థమైంది, అది డాన్సులు చేసి నాట్యం ఆడి దేవుణ్ణి స్తుతించుడి అంటే మనకు అర్థమైందేమి, దేవునితో అంటే ఫిజికల్ గా మనము ఎగిరి గంతులేసి నాట్యం చేయండి అని కాదు అక్కడ దేవుడు మనకు ఆజ్ఞాపించింది. ఏమని, హృదయంతో
నాట్యం చేయాలన్నమాట. అంటే మీరు దేవుణ్ణి మన హృదయంలో నింపుకోవాలన్నమాట. ఏది కూడా బయట ఏ అట్రాక్షన్స్ కూడా ఏది కూడా సంఘంలో వచ్చినప్పుడు దేవుని దగ్గర మనం దేవుని ఎదుట అంటే ఆరాధనలో మనం ఉన్నప్పుడు ఎవ్వరి గురించి ఆలోచించకుండా లీనమైపోవడం కదా, దేవుని ఉద్దేశాల్లో దేవుని ఆ ఆ, తేజస్సులో మనము లీనమైపోవాలి. మన హృదయము దేవునితో నింపబడాలని మనకు అర్థమైంది కదా. దేవుడు మనకు అది నేర్పించాడు. కానీ వాళ్ళకేం నేర్పించాడు? నాట్యం ఆడి దేవుని స్తుతించుడి అంటే గంతులు వేయడు. గంతులు వేస్తున్నారండి, గంతులు వేస్తున్నారు. అది ఇంకా ఎట్లా ఉందంటే అన్ని ఇంకా ఇంకా సినిమా పాటల టైప్ మ్యూజిక్ అన్నమాట. మ్యూజిక్ వేయడం, గంతులు వేయడం. ఆ, పిల్లలు వేసినా బాగుంటది కానీ అది పెద్ద పెద్ద వాళ్ళు అట్లా గంతులు వేసి ఆడుతుంటే మనకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? అలా దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే వాక్యాన్ని మనము తరిచి చూచి అర్థం చేసుకొని నిజంగా దేవుడు ఏం చెప్పాడో అనేది మనము ఆలోచించి చూడమని దేవుడు మనకి నేర్పిస్తున్నదండి. తర్వాత బీ రెడీ విత్ యువర్ ఆర్మర్, సర్వాంగ కవచం వేసుకొని మనము ఎప్పుడు మనము సంసిద్ధంగా ఉండాలన్నమాట. ఎఫెసీలకు రాసిన పత్రిక చూద్దామండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుండి 18 వరకు ఉంటుందండి. ఒకసారి చదువుతారండి. 6వ అధ్యాయము తుదకు 10 నుండి ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. ఇంకా చాలా చదవండి. చాలా చాలా ఇక్కడ మనం ఎలా ఉండాలంట? సర్వాంగ కవచాన్ని వేసుకొని సంసిద్ధంగా సిద్ధపాటు కలిగి ఉండాలా అని దేవుడు మనకి చెప్తున్నాడు. ఎలాంటి అంట? ఏలైనగా మనం పోరాడునది శరీరాలతో కాదు, మనం పోరాడుతుండేది కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ ఆకాశ మండలమందుంటున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాము. ఇక్కడ మనం పోరాడుతుండేది వీరితో అన్నమాట. ఇక్కడ కాబట్టి మనము ఎప్పుడు సర్వాంగ కవచంతో మనం ఎలా ఉండాలంటే చాలా మెలకువగా కలిగి ఉండాలని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు అనమాట. కాబట్టి ఈవిడ కొంచెము కదా హవ్వ మనము చూసినట్లయితే కొంచెము దేవుడు ఏం చెప్పాడో కొంచెం దేవుడు మన మన ఏ ఉద్దేశంతో దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఇలా చెప్పాడో, లేదంటే ఏ ఉద్దేశంతో దేవుడు మనల్ని ఇలా వద్దన్నాడో అది కొద్దిగా ఆమె కూడా ఆలోచించింటే బాగుండేది కదా. అలా మన జీవితాల్లో కూడా అన్నమాట కొన్ని కొన్ని ఉద్దేశాలు, కొన్ని కొన్ని దేవుడు మన పట్ల జరిగించబోయే కార్యాలు మనకు అర్థం కాకపోయినా దేవుని యందు మనము విశ్వాసం ఉంచాలి. దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ వహించాలి. ఎవరెవరో చెప్పేది కాదండి. మనము అందరి వాక్యాలు విన్నారనుకోండి, మనకి అది ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా, ఇది కరెక్టా అనేది వచ్చేస్తుంది. అంటే కొన్ని కొన్ని వాక్యాలు మనం వింటున్నప్పుడు కొన్ని మనకే క్లాష్ వస్తుంది కదా. కాబట్టి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు ఒక అవగాహన అనేది మనకి వస్తుంది కదండి. చదువుతున్నప్పుడు దేవుడు చాలా మాట్లాడతాడు మన జీవితాల్లో, మన జీవితాల్లో జరిగే పరిస్థితుల వల్ల కానీ, లేదంటే ఎప్పుడన్నా కూర్చొని అలా ధ్యానిస్తున్నప్పుడు కానీ ఎన్నో ఎన్నో వాక్యాలుతో మనల్ని దేవుడు ఎప్పుడు సంధిస్తూనే ఉంటాడు అనమాట. అది మనము అర్థం చేసుకోవాలి. అది దేవుడు ఇదే కదా మనకు నేర్పిస్తుండేది అనేది అర్థం చేసుకోవాలి. కానీ ఎవరెవరో మనకి ఏదో చెప్తున్నారు ఇదే కరెక్ట్ అనేది మనము కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు కేర్ఫుల్ గా వాక్యాన్ని చదివినట్లయితే మనము చక్కగా అర్థం చేసుకునే వారిగా ఉంటాము. తర్వాత మన ఇంటెన్షన్స్, దేవుడు మన పట్ల కలిగే ఇంటెన్షన్స్ చాలా మంచివి. మన ఉద్దేశాలు, మన జీవితాల పట్ల కలిగే ఉద్దేశాలు చాలా మంచివని మనం గ్రహించుకోవాలి. తర్వాత మనము కంటెంట్ కలిగిన లైఫ్ కదా, మనం సంతృప్తి కలిగిన జీవితాన్ని మనము ఉండాలి. జీవితాలతో మనము ఈ లోకంలో ఉండాలి. తర్వాత సర్వాంగ కవచాన్ని
ధరించుకొని, ఎందుకంటే మనము శరీరాలతో కాదు కానీ తర్వాత ఎవరితో మనం పోరాడుతుండేది లోక సంబంధంతో కాదు కానీ దురాత్మలతో కదా పోరాడుతున్నామని దేవుడు మనకి నేర్పిస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హవ్వ గురించి మనం మరి మన ధ్యానంలోకి వచ్చినట్లయితే సరే అయిపోయింది. తర్వాత అన్ని చేసిన తర్వాత ఇక్కడ కిందకు వచ్చినట్లయితే అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, తర్వాత దేవుడు వాళ్ళని కనుగొంటారు కదా, కనుగొనిన తర్వాత వారికి పనిష్మెంట్స్ ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ ఏమంటాడు, ఆదాము నువ్వెక్కడా అన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. చెప్పినట్లయితే అక్కడ ఏమంటున్నాడు ఆదాము, దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవు ఎక్కడున్నావని. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరునిగా ఉంటుంది గనక భయపడి దాగుకొంటిన నేను. దాగుకొంటిని. ఆదాము ఏం చెప్తున్నా, భయపడి దాగుకొంటిని అని చెప్తున్నాడు. తర్వాత కిందకు వచ్చినట్లయితే నువ్వు తింటివా అన్నప్పుడు ఏమని సమాధానం చెప్తాడైనా, నువ్వు ఇచ్చిన ఈ అందుకు స్త్రీయే ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన స్త్రీయే ఈ స్త్రీయే ఆ వృక్షమును కొన్ని నాకు ఇయ్యగా నేను తింటిని అనే సమాధానం ఈయన ఇస్తున్నాడు. నెక్స్ట్ కిందకి వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినా నేను. కాబట్టి ఇక్కడ ఒకరి మీద ఒకరు నేపాలు వేసుకున్నట్టుగా చూస్తున్నాం కదా. ఫస్ట్ ఆదాముని అడిగినప్పుడు ఏమంటున్నాడు ఆదాము, ఈ స్త్రీయే, నువ్వు ఇచ్చిన స్త్రీయే ఇలా చేసింది కాబట్టి నేను తిన్నాను అని ఈజీగా ఆమె మీద చాలా తేలిగ్గా వేసేస్తాడు కదా. స్త్రీ ఏం చేస్తుంది, సర్పమే నన్ను మోసపుచ్చింది కాబట్టి తింటిని. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, వాళ్ళిద్దరిని పంపించేస్తాడు కదా, తోట నుండి పంపించేస్తాడు కదా. దేవుడైన యెహోవా ఆదామును అతని 21 చూసినట్లయితే 3వ అధ్యాయము ఆదికాండం 3వ అధ్యాయం 21వ వచనంలో చూసినట్లయితే దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాలను వేయించి వారికి తొడిగించను. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు ఎరుగున. కింద చూసినట్లు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి 24వ వచనం అండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాను. ఇక్కడ ఏం చేసేస్తున్నాడు, ఆదాముని హవ్వని ఏదైనా వనం నుండి తోసేసినట్టుగా అంటే పంపించేసినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఫస్ట్ నాకు ఈవ్ని మనం చూసినట్లయితే ఏదైనా తోటలో ఆమె లైఫ్ ఎట్లుంది, ఏదైనా తోట బయట ఆమె లైఫ్ ఎట్లుందని చూస్తామండి కొంచెం ఒక 5 minutes. ఇప్పుడు ఏదైనా తోటలో ఆమె లైఫ్ ఎట్లుందండి, చాలా ఈజీ లైఫ్ కదా, ఏమి బాధ లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, అనారోగ్య పరిస్థితులు లేవు, ఏమీ లేవు. కానీ అక్కడ ఆమె ఒబీడియన్స్ చూపించలేకపోయింది కదా. దేవుడు ఒక మాట చెప్తే ఆమె ఒబీడియన్స్ చూపించలేకపోయింది. అదే ఏదైనా తోట నుండి బయటికి పంపించేశాడు కదా. ఏమి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చాడని, స్త్రీకి ఏం పనిష్మెంట్ ఇచ్చాడు, 16వ వచనంలో చూసినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం, ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్తెడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. పైన 15వ వచనంలో చూసినట్లయితే మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాని మడమ మీద కొట్టెదవని చెప్పాను. ఇదంతా చెప్తున్నప్పుడు హవ్వ అక్కడే ఉంది కదా. హవ్వ అక్కడే ఉండి ఇంటున్నట్టుగా ఒక్కొక్కరికి ఏమేం పనిష్మెంట్ ఉందని ఇంటున్నట్టుగా చూస్తున్నాం కదా. సరే హవ్వ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, సరే దేవుడు వెళ్ళగొట్టాడు, వెళ్ళగొట్టిన తర్వాత హవ్వ కోపం వచ్చింటదా రాదండి. ఆదాం వేసిన దేవుడు ఆదాంకి నువ్వు ఎందుకు ఇట్లా చేసినావంటే నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే అన్నప్పుడు హవ్వ కోపం వచ్చింటది కదా. మనమంతే ఇప్పుడు ఈ పరిస్థితిలో మామూలుగా ఈ లోకంలో చూసుకున్నట్లయితే భర్త ఏదన్నా ఒక మాట చెప్తే ఇట్లా ఈమెనే ఇట్లా చేసింది అంటే ఎంత కోపం వస్తుంది కదా, భార్యకి వెళ్ళిపోతుంది కదా ఇంటి నుండి. ఇంత నీతో నేనేముండదు అనే పరిస్థితులు ఈ కాలంలో ఉన్నాయి కదా, చాలా ఈజీగా వెళ్ళిపోతారు. కానీ హవ్వ అయితే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, వెళ్ళిపోలేదు అక్కడ నుండి. ఎందుకంటే ఆదాము ఎంతగా ఆమెని ఇచ్చిన స్త్రీయే కదా నాకు ఇచ్చింది అని నింద వేసిన నెపం వేసిన అంతగా
దిగజార్చినా కూడా ఆ స్త్రీ ఎవరితో వెళ్తుంది? ఆదాంతోనే ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం కదా, ఆదాంతోనే బయలుదేరినట్టుగా చూస్తున్నాం. ఒకసారి ఏదో డిస్కషన్ లో ఇట్లనే వస్తే ఒక ఆంటీ అనింది, మరి అట్లయితే ఆమెకి ఎవరు లేరు కదా, జోక్గా అనమాట ఏదో మాట్లాడితే, మరి ఆమెకి ఎవరు లేరు, మరి ఆయనతో పోకపోతే మరి తప్పదు కదా అంటే, మరి కయ్యూను మళ్ళీ ఆ హేబేల్ని చంపేసినప్పుడు నేను వెళ్ళిపోతాను నీ సన్నిధి నుండి వెళ్ళిపోతాడు కదా, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోతాడు కదా, ఆయన అక్కడ ఉండడు కదా. మరి ఆ ఆ కయ్యూనైతే ఆ నిర్ణయం తీసుకున్నాడు, వెళ్ళిపోయేకి నిర్ణయం తీసుకున్నాడు. కానీ అవ్వ అయితే ఆ నిర్ణయం తీసుకోలేదు కదా. తన ఏదైతే తన భర్తతో దేవుడు ఏదైతే ఇలా జరుగుతుంది అన్నప్పుడు ఇక్కడ ఒబీడియన్స్ చూపించింది ఆవిడ కదా. అప్పుడైతే ఒబీడియన్స్, అది తినద్దు అంటే ఒబీడియన్స్ చూపించలేదు. కానీ ఇక్కడైతే ఏదైతే దేవుడు చెప్తున్నాడో, ఆయన కష్టపడతాడు, ఆయన మీద వాంఛ కలుగుతుంది నీకు, తర్వాత నువ్వు ప్రసవ వేదన కలుగుతుంది నీకు, నీ ద్వారా నేను వస్తాను అని కదా దేవుడు ఇక్కడ మనకి లిఖింపజేశాడు కదా, అది కొట్టును. కాబట్టి స్త్రీ సంతానంలో దేవుడు వస్తాడు అని దేవుడు చెప్తున్నాడు కదా, అది ఆయన అర్థం చేసుకుంది కదా. అర్థం చేసుకొని తన భర్తతో వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఎక్కడ కూడా బాధ లేదు, ఎక్కడా దుఃఖం లేదు, వెళ్ళిపోతున్నట్టుగా భర్తతో. ఎంత భర్త ఆమె మీద నిందలు వేసినా దేవుని ఎదుటనే ఆమె మీద నిందలు వేసేస్తాడు కదా, అయినప్పటికీ ఆయనతో పాటి వెళ్తున్నట్టుగా సహకరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం కదా. వెళ్ళింది, తర్వాత పిల్లల్ని కూడా కన్నట్టుగానే చూస్తున్నాం కదా. కయ్యూన్ని హేబేల్ని కూడా కనింది కదా ఆవిడ. కానీ ఇంకొకటి కూడా మనం చూసుకోవచ్చు ఆమె జీవితంలో. ఆమె పిల్లల్ని కనినప్పుడు ప్రసవ వేదన ఎంత కష్టం కదండి. అప్పుడు జీవించేది వీళ్ళిద్దరే కదా, ఏమీ తెలియదు కదా వాళ్ళ జీవితంలో. ప్రసవ వేదన అంటే తెలియదు, నొప్పి అంటే తెలియదు, బాధ అంటే తెలియదు, డాక్టర్లు లేరు. ఇప్పుడైతే మనం ప్రెగ్నెంట్ అయినామంటే వెళ్ళిపోతాం కదా, డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాము, అన్ని చెక్ చేసుకుంటాము, వస్తాము, ఎంత తాపత్రయపడతాం కదా. కానీ ఆమె ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎట్లా కడుపు పెరుగుతుంటే ఆమెకు అర్థం కాకోకుండా ఉండింటది కదా, ఎందుకు పెరుగుతుందో అర్థం కాదు. ఆమె బాడీలో చేంజెస్ వస్తుంటాయి కదా, ముఖం ఉబ్బిపోతుంటది, బాడీలో చేంజెస్ వస్తుంటాయి, కష్టపడాలా, ఏమంటారు, దున్ని వారి అన్నం సాధించుకోవాలి, తినాలి కదా. ఏమీ తెలియదు కదా మనకైతే. ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్ ఉంది కదా, బిడ్డని కనాలంటే ప్రతి ఒక్కటి మనం చాలా సెల్లో ఏది చూసినా 10 మంది ఉంటారు మనకు చెప్పేది, ఇట్లా చేసుకోండి అమ్మా, ఇట్లా చేసుకో, అట్లా చేసుకో, ఇట్లా ఉండు, ఈ పరిస్థితుల్లో ఇట్లా ఉండాలా, ఆ పరిస్థితుల్లో అట్లా ఉండాలా, ప్రసవం అయిన తర్వాత డెలివరీ అయిన తర్వాత ఇట్లుండాలి అట్లుండాలి అన్నీ చెప్తారు కదా మనకి. అయినప్పటికీ భయం కదా, అయినప్పటికీ టెన్షన్ ఉంటూనే ఉంటది. అబ్బా మనం కరెక్ట్ గా కంటామా లేదా, ఏమన్నా అయిపోతుందని. కానీ ఆవిడికి అనిపిస్తుంది ఎవ్వరు లేరు కదా, తన భర్త తనే. ఏం జరుగుతుందో ఆమెకు అర్థం కాదు. ఒక్కొక్కసారి కడుపు పెరుగుతుంటది కదా, ఒక్కొక్క నెలకు పెరుగుతుంటది. బిడ్డని ఎట్లా కనాలో తెలియదు. కానీ అయినప్పటికీ ఆ బాధ అంతా దిగమింగుకొని ఉంది కదా ఆవిడ. తర్వాత ఇంకా అక్కడ నుండి పంపించిన తర్వాత దేవుని మీద సనుక్కోలేదు ఆమె కదా, సనుక్కోకుండా అక్కడైతే ఆమె దేవునికి విధేయత చూపించలేదు. కానీ ఇక్కడైతే దేవునికి విధేయత చూపించి సనుక్కోకుండా గొనుక్కోకుండా కదా, ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో ఇది చెయ్యాలి, మీరు ఇట్లా ఉంటారు, ఇట్లా కలగబోతుంది అంటే దేవుడి మీద ఎప్పుడు విసుక్కోలేదు కదా. ఎందుకు దేవా ఇంతనా అని. కానీ కయ్యూనైతే అంటాడు కదా దేవునితో, ఇంత ఇంత బాధ నేను భరించలేను అని దేవునితో సమాధానం చెప్తాడు కదా. కానీ హవ్వ అయితే అలాంటి సమాధానం చెప్పినట్టుగా మనం చూడట్లేదు కదా. దేవుడు ఏదైతే ఆమె పట్ల పనిష్మెంట్ నిర్ణయించాడో హవ్వది మౌనంగా అంగీకరించినట్టుగా చూస్తున్నాం. మౌనంగా దేవుని నుండి అంటే అక్కడ నుండి దేవుడు అయితే వెళ్ళిపోమన్నప్పుడు మౌనంగా వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. ఏదైతే దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడో, నువ్వు పిల్లల్ని కంటావు అని ఆజ్ఞాపిస్తున్నాడో, ఆవిడ ఆ భర్తతో ఉండి కంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బిడ్డల్ని ఇరువురిని పెంచుతున్నట్టుగా చూస్తున్నాం. ఆ ఇరువురు బిడ్డల్లో ఒకరు చనిపోతారు కదా, హేబేలు కయ్యూను ఇద్దరిని కంటారు. ఇద్దరికి మంచి ఇదే ఇచ్చింటారు కదా, మంచి టీచింగే ఇచ్చింటారు. దేవుడు ఎలా వాళ్ళని ఇది చేశాడో చెప్పింటారు. కానీ హేబేలు అయితే అది అర్థం చేసుకున్నాడు, కయ్యూనైతే అర్థం చేసుకోలేకపోయినాడు కదా.
హేబేల్ అయితే ఏదైతే దేవుడు ఇలా బలి అర్పియాలా, ఇలా జరగాల అనేది కరెక్ట్ గా వాళ్ళ తల్లిదండ్రులు నేర్పించిన ప్రకారం పోయినాడు. అదే కయ్యూను మాత్రం దారి తప్పినట్టుగా మనం చూస్తున్నాం కదా. జలస్ అయినప్పటికీ ఇద్దరు వద్ద ఘర్షణలో కొడుకు చనిపోయినప్పటికి కూడా ఆమె ఎంత ధైర్యంగా, ఎంత దేవుని మీద ఆధారపడిన స్త్రీగా మనము చూస్తున్నాం కదా. తర్వాత సేతుని కన్నట్టుగా చూస్తున్నాం కదా. అక్కడ ఏమని చెప్తుంది, ఇంకొక నరుణ్ణి ఇచ్చినట్టుగా చెప్తుంది కదా. ఇంకొక నరుణ్ణి సంపాదించుకొంటిని అన్నట్టుగా చెప్తుంది. మరలా 4వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కని కయ్యూను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము నియమించననుకొని అతనికి సేతు అని పేరు పెట్టెను. ఇప్పుడు ఈమె జీవితం చూసినట్లయితే ఆదాం పట్ల ఏమి ఆదాం పట్ల ఏమి కోపం లేదు, ఏం లేదు. కానీ దేవుడైతే ఏదైతే నిర్ణయించినాడో అది ఆమె కొనసాగిస్తుంది. తన పిల్లలు బాబు చనిపోయినప్పుడు కూడా అయినా ధైర్యంతో వండుకొని మరీ ఏం చెప్తుంది, చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానము. అప్పుడు కూడా ఆమె బాధపడినట్టు, దేవుణ్ణి నిందించినట్టుగా చూడటం లేదు, మనం చూడట్లేదు కదా. దేవుడు ప్రతిగా అంటే గ్రాటిట్యూడ్ చూపిస్తుంది కదా. దేవుడు నాకు మరి యొక్క సంతానము నియమించెను అని చెప్తున్నట్టుగా చూస్తున్నాం. దేవుడైతే ఏదైతే ఇచ్చాడో ఆయన కమిట్మెంట్ టు హర్ హస్బెండ్ కదా. ఆమె వాళ్ళ హస్బెండ్ పట్ల కమిట్మెంట్ ఉంది. షీ ఎంజాయ్డ్ హర్ కంపానియన్షిప్ కదా. భర్త ఏదైతే ఆయనకి ఏం చెప్పాడు, కష్టపడి దున్నాలా అంటే ఆమె కూడా భర్త సహకరించినట్టుగా మనం చూస్తున్నాం కదా. ఆ బాధలో, ఆ దుఃఖంలో కదా ఆమె ఆయనను అంటుకొని ఉన్నట్టుగా చూస్తున్నాం. అంతేగాని నీ వల్ల నాకు ఇదేంది వచ్చిందని చెప్పి పారిపోయినట్టుగా, వెళ్ళిపోయినట్టుగా, దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయినట్టుగా, దూరంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూడట్లేదు కదా. తర్వాత కంప్లీట్ వన్నెస్, ఆబ్సెన్స్ ఆఫ్ షేమ్ గా మనం చూసాం. కంప్లీట్ వన్నెస్ అంటే వాళ్ళిద్దరూ ఏకమయ్యారు కదా. దేవుడు ఏదైతే నియమించారో విస్తరించండి కదా, ముందు మనకి ఉంటది కదండి, 1వ అధ్యాయంలో ఉంటది, మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించండి అన్నట్టు దేవుడు చెప్పినట్టుగా అదే ఆవిడ చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలా ఈ హవ్వ జీవితాన్ని మనం చూసినట్లయితే నాకు ఏదేను వనంలో ఉంటున్న హవ్వకి, ఏదేను వనం బయట ఉన్న హవ్వకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. ఏదేను వనంలో ఉంటున్న హవ్వ దేవుని పట్ల ఒబీడియన్స్ చూపించలేకపోయింది. ఏదేను బయట ఉంటున్న హవ్వ దేవుని పట్ల ఎంత ఒబీడియన్స్ కదా. ఏదైతే దేవుడు చెప్పాడో, ఏదైతే దేవుడు నిర్ణయించాడో అది చేస్తున్నట్టుగా చూస్తున్నాము. దేవుడు నా గర్భం నుండి ఖచ్చితంగా ఈ లోక రక్షకుడు వస్తాడు అని ఆమె గర్భం దాల్చినట్టుగా మనము చూస్తున్నాం కదండి. ఇలా హవ్వ జీవితం మనం చూసినట్లయితే చాలా నేర్చుకునేటువంటి, బాధలు కలిగిన, దుఃఖం కలిగిన, హస్బెండ్ ఆమె పట్ల నిందలు వేసినా కూడా ఆమె ఆయనని వదలకుండా దేవుడు కార్యాన్నే ఆమె చూస్తున్నట్టుగా చూస్తున్నాం. ఏదైతే దేవుడు కార్యం ఆమె పట్ల దేవుడు కార్యాన్ని జరిగించాలనుకుంటున్నాడో ఆ కార్యాన్ని జరిగించేంత వరకు ఆమె తన భర్తతో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తన భర్తతో సహకరించినట్టుగా చూస్తున్నాం కదా. తన భర్తతో ఏకీభవించినట్టుగా చూస్తున్నాం కదా. మన జీవితాల్లో కూడా అంతే అండి. ఎన్ని కష్టాలు వచ్చినా, భర్తలు మన విషయాల్లో బాగా చూసుకోకపోయినా కానీ దేవుని ప్రణాళిక ఏదైతే మన పట్ల ఉందో, దేవుడు ఏదైతే మన జీవితాల్లో కొన్ని డ్యూటీస్ని మనకి ఇచ్చాడో ఆ డ్యూటీస్ని మనము నెరవేర్చే వారిగా మనం ఉండాలంటే, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కదా, ఎంత అనారోగ్య పరిస్థితులు వచ్చినా కూడా దేవుడు ఏదైతే మన జీవితాల్లో ఇది చేయాలి, ఇది చేయకూడదు, లేకపోతే ఇలా ఉండాలి అని నిర్ణయించారో దాని పట్ల గురి ఉంచి మనము గురి యొద్దకు పరిగెత్తాలండి మనము. అంతే కదా, ఇటర్నల్ లైఫ్ కోసం. అంతే కదా, దేవుడు మన లోకంలో ఒక పర్పస్ కోసం పెట్టాడు. ఆ పర్పస్ ని మనం ఫుల్ఫిల్ చేసుకొని తర్వాత దేవునితో నిత్య జీవంలో ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి అలా మన జీవితంలో మనము ఏదైనా సరే దేవుని కోసము, దేవునితో పాటు ఏదైతే చెయ్యాలన్నాడో అది చేసేకి మనము ప్రయత్నించాలని దేవుడు నాకు నేర్పించిన పాఠం అండి. దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించిన గాక. అందరికి వందనాలండి. వందనాలు సిస్టర్, చక్కటి వాక్యాన్ని అందించారు. ఆదికాండంలో మనం ఆదికాండం 1
27 చూసుకోండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించును, దేవుని స్వరూపమందు వారిని సృజించి స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించినట్లు మనం చూస్తున్నాం. మరి ఆదాము హవ్వ సంగతి మనందరికి తెలిసిందే. విధేయత కలిగి ఉండటం మన స్త్రీలంగా మరి తల్లిదండ్రుల పట్ల అయితే తల్లిదండ్రుల పట్ల, పెళ్ళైతే భర్తల పట్ల విధేయత కలిగి, అలాగే మన వాక్యంలో కూడా చెప్తున్నట్టు మనం విధేయత కలిగి జీవించే వారిగా ఉండాలని ఎంత చక్కగానే ఇప్పుడు దాకా విన్నాం అందరం. మళ్ళీ అది చెప్పాల్సిన పర్లేదు. చక్కటి వాక్యాన్ని అందించిన నవజీవన్ సిస్టర్ కి ఏస్తర్ ప్రేయర్ వారి తరఫున వందనాలు తెలియజేస్తున్నాం సిస్టర్. వందనాలు ఆంటీ, వందనాలు. వందనాలమ్మా. అక్క ప్రకటనలు ఏమన్నా ఉండే అక్క? హలో, ప్రేయర్ అంశాలు ఏమన్నా ఉంటే చెప్పండి అమ్మ. కెజక్క ఉన్నాయి నాన్న. ఏమన్నా ఉంటే చెప్పండి అక్క. టైం ప్రభునందు చేరి వచ్చిన సోదరిమలందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ఈరోజు ఉదయం ప్రొద్దున చెప్పాను నేను షారకు